వరంగల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ రోజు కాశీబుగ్గలోని ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ విజయానికి తోడ్పడిన వ్యాపారవేత్తలకు అలాగే తమ ఓటుతో గెలుపు సాధ్యమైన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు 1995లో స్టార్ట్ అయ్యి ఒక టర్ము భూపతి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బ్యాంకు పనిచేస్తున్న సిల్సిలాల ఇదొక వీక్ బ్యాంకుగా వచ్చి కోఆపరేటివ్ వాళ్ళను పక్కకు తొలగించి ఉన్న టైముల 6 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఆ టైంలో 2000 సంవత్సరంలో మేము పోటీ చేసి అప్పుడు కూడా ఇదే ఎప్పుడైతే ఎట్లయితే మెజార్టీ వచ్చి గెలిచినామో అప్పుడు కూడా ఆ రకంగా గెలవటం జరిగింది. సుమారు 5 కోట్ల చిల్లర ఉన్న బ్యాంకు వీక్ స్టేటస్ గా ఉన్న బ్యాంకు. అప్పటి నుంచి మొన్న 30వ తారీఖు వరకు కూడా ఏ రోజు రాజకీయాలు ఇలా రాలే. నేను వ్యక్తిగా పార్టీ రాజకీయాలలో ఉన్నా ఆ వీక్ స్టేటస్ తీసేయించి మా పాలకవర్గం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్క శాఖ నుంచి 10 శాఖలు చేసి వీక్ స్టేటస్ తీసేయించుకొని ఒక మంచి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంకుగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. రాజకీయాలకు అతీతంగా నేను ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన అప్పుడు నేను పోటీ చేసిన వ్యక్తి గెలిచి మంత్రి అయినా ఎన్నడూ రాజకీయాలు ఈ బ్యాంకుల నేను గాని మా ప్రత్యర్థులు గాని. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.